ఇక్కడ నారాయణ కాలేజు, కృష్ణ చైతన్య, గాయత్రి, విబిఆర్ స్కూలు, అలాగే అనేక సన్ఫార్మా కాలేజెస్ ఎన్నో కూడా ఇక్కడ ఉన్నాయి. లేఅవుట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది ఇక్కడ ఈ లేఅవుట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, కాఫీ షాప్, లైబ్రరీ, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో ఈ లేఅవుట్ అనేది నిర్మించడం జరిగింది. అంతేకాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ ఉంది. అండర్ గ్రౌండ్ కరెంట్ మనకి పైన రావు ఫ్రెండ్స్, పోల్స్ అనేవి. ఇక్కడ అండర్ గ్రౌండ్ కరెంట్ అనమాట. అంటే కరెంటు వైర్ కూడా మనకి కనిపించదు, మొత్తం గ్రౌండ్లోనే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ 30 ఫీట్స్కి మనకి వాటర్ పడుతుంది. సీసీ రోడ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది క్లబ్ హౌస్. ఇదంతా క్లబ్ హౌస్ అన్నమాట. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా ఇక్కడ కింద స్క్రోల్ అవుతుందా నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు అన్ని రకాల డీటెయిల్స్ చెప్తాను. అట్లాగే మీరు ఇంట్రెస్ట్గా ఉంటే సైట్ విజిట్ కూడా పెట్టిస్తాను. ఇక్కడ విశాలమైన రోడ్స్, 40 అడుగులు 50 అడుగుల రోడ్లు. ఇక్కడ అన్ని సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు. ప్రతి ప్లాట్కి కూడా కుళాయి కనెక్షన్ ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళ భద్రత ఉంటుంది. బట్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది నూడా చేత అప్రూవ్ చేయబడిన లేఅవుట్ కాబట్టి మనకి లీగాలిటీ చాలా పక్కాగా ఉంటుంది. ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వర్చుసాలో ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు రైతుల నుంచి డైరెక్ట్గా ల్యాండ్ కొని దానికి అప్రూవల్స్ తెచ్చుకొని అప్పుడు వీళ్ళు వెంచర్ వేస్తారు. వేరే వాళ్ళు ఎట్లా చేస్తారంటే, కొంతమంది ఫస్ట్ రైతులు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ సేకరించి లేఅవుట్ వేసేసి మనం ఇస్తాం కదా డబ్బులు, వాటిని రైతులకి ఇస్తారనమాట. అందుకే రిజిస్ట్రేషన్ చేయడానికి రైతులు వస్తారు అప్పుడు. కానీ వర్చుసాలో ఏంటంటే, ఫస్ట్ ల్యాండ్ అయితే కంప్లీట్గా 100% కొనేస్తారు వీళ్ళు. తర్వాత వెంచర్ వేసి డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రాపర్టీ అంతా కూడా వర్చుసా పేరు మీదే ఉంటుంది, కంపెనీ పేరు మీదే ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా 1 వీక్లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా లోపలే అయిపోతుంది. అది చూసారు కదా రోడ్లు, అసలు చాలా అయితే బాగుంది. ఇక్కడ వీళ్ళు పెద్ద లేఅవుట్స్ వేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు వేసేది లేఅవుట్స్ అన్నీ కూడా 50 ఎకరాల పైనే ఉంటాయి, కానీ తక్కువ ఉండవు. ఇదైతే 70 ఎకరాల లేఅవుట్. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతుంది. చూడండి, ఇదంతా కూడా ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పార్క్. ఇది మనం పార్క్లోకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా లేఅవుటే, మీరు చూసేదంతా లేఅవుటే. చాలా పెద్ద లేఅవుట్ ఇది. 70 ఎకర్స్ అంటే చాలా పెద్ద. ఇది చూడండి, ఇది అండర్ కరెంట్ అని చెప్పాను కదా, దానికి సంబంధించింది. ఇది పార్క్ ఫ్రెండ్స్. ఇది చూసారు ఎంత పెద్ద పార్కు. ఇదంతా కూడా పార్క్. ఇదంతా పిల్లలు ఆడుకునే పార్కు. చూడండి, పార్క్లో నుంచి మనకి వ్యూ ఇలా ఉంది. ఇదంతా లేఅవుట్ అనమాట. ఆల్మోస్ట్ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది డెవలప్డ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది డెవలప్ అయిపోయింది. ఇది లేఅవుట్. ఇక్కడ అండర్ ఎలక్ట్రిసిటీ, అండర్ డ్రైనేజ్ అంతా కూడా డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ రెడీ టు ఆక్యుపై అనమాట. అంటే డైరెక్ట్గా ఇంకా ఇల్లు కట్టుకొని వచ్చేయచ్చు ఇక్కడికి. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన లేఅవుట్ అనమాట ఇది.
ఇదేంటంటే ఇది ఓపెన్ థియేటర్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది అసలు. ఇది చూసారా, మొత్తం ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఫంక్షన్స్ జరుపుకోవచ్చు, బర్త్డే పార్టీస్, ఇంకా వేరే ఏ పార్టీస్ అయినా కూడా మనకి ఇక్కడ జరుపుకోవచ్చు అన్నమాట. లేఅవుట్లో ఉండేవాళ్ళు చూసారా, మొత్తం చాలా బాగుంది అసలు. చాలామంది అయితే కూర్చోవచ్చు అన్నమాట ఇక్కడ. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇది పార్క్ పక్కనే ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దది ఉంది అసలు, చాలా చాలా పెద్దది ఉంది ఓపెన్ థియేటర్. ఎగ్జాక్ట్గా ఇది పార్క్ పక్కనే ఉంటుంది. నేను పైకి ఎక్కుతున్నాను, నేను పైనుంచి చూపిస్తాను చూడండి. ఇది చాలా డెవలప్మెంట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే డెవలప్మెంట్స్ మీకు ఏ లేఅవుట్లో కూడా కనిపించవు. చాలా చాలా బాగుంది లేఅవుట్. ఆల్రెడీ దీన్ని స్టార్ట్ చేసి 2.5 years అయిపోయింది. ఆల్రెడీ ఇది వెల్ డెవలప్డ్ అనమాట. అంటే రెడీగా ఇల్లు కట్టుకొని మూవ్ అయిపోవచ్చు ఇక్కడికి. చాలా బాగుంది లేఅవుట్. ఇక్కడ నుంచి కృష్ణపట్నానికి 6 lane రోడ్స్ వేస్తున్నారు కదా, దానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. ప్రతి 5 నిమిషాలు ఇక్కడ టౌన్ నుంచి బస్సు వస్తూనే ఉంటుంది ఈ ఏరియాకి. ఆటోలు ఆ సౌకర్యం అంతా ఎలాగ ఉంటుంది ఇక్కడికి. ఇక్కడి నుంచి 13 kilometers దూరంలో మనకి కృష్ణపట్నం పోర్ట్ అనేది వస్తుంది. ఈ లేఅవుట్కి 6 kilometers దూరంలో నేషనల్ హైవే ఉంటుంది. ఇక్కడ ఏరియాకి వచ్చి స్కూల్స్, కాలేజెస్ అసలు భయపడలేదు. ధనలక్ష్మీపురం, కాకపల్లి అంటే అసలు స్కూల్స్కి, కాలేజెస్కి పెట్టింది పేరు. ఇందా చెప్పాను కదా, నారాయణ కాలేజ్, కృష్ణ చైతన్య, గాయత్రి, విబిఆర్, రెయిన్బో స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫార్మా కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది నోడా అప్రూవల్ లేఅవుట్. ఇది లీగాలిటీ పక్కాగా ఉంటుంది. 100% మీకు ప్రాబ్లం ఉండదు. 100% మీకు డాక్యుమెంటేషన్స్ క్లియర్గా ఉంటాయి. 100% వాస్తు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అది డెవలప్మెంట్స్ అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లో. దాని గురించి అసలు మనం ఆలోచించబడలేదు. ఇందాక చెప్పినట్టు మనకి అండర్ డ్రైనేజ్, అండర్ ఎలక్ట్రిసిటీ, ఇది క్లబ్ హౌస్, ఇది సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్, మనకి అందమైన గేటు, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షను, 40-50 అడుగుల విశాలమైన రోడ్లు, పార్కులు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఫెసిలిటీస్కి అయితే మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఈ లేఅవుట్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే మీరు సైట్ విజిట్ ఏమైనా పెట్టాలన్నా కూడా నా నెంబర్కి కాల్ చేస్తే నేను ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.